హాయ్ ఎవ్రీవన్, నేను మీ కన్సల్టెంట్ వెటనరీ ఫిజిషియన్ అండ్ సర్జన్ ఖమ్మం పెట్కెత్తిని. ఇవాళ మనం ఒక ఇంట్రెస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. అది వచ్చేసి మన పెట్స్లో డీవార్మింగ్. అయితే చాలామంది చాలా డౌట్స్ అడుగుతుంటారు. యాక్చువల్గా సార్, పెట్స్లో డీవార్మింగ్ అనేది వామ్స్ అనేది బర్డెన్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఎందుకంటే మనకు పెట్స్ యొక్క ముఖ్య లక్షణమైన లిక్కింగు, స్నీజింగు, అంటే ప్రతిదీ వాసన చూడడం, ప్రతిదీ నాకడం, ప్రతిదీ నోట్లో పెట్టుకోవడం, చిన్న చిన్న పురుగులు కానీ వస్తువులు కానీ, ఇటువంటి లక్షణాల వలన పెట్స్లో కామన్గా మనం వామ్ బర్డెన్ అనేది చూస్తుంటాము. ఇంకో విషయం ఏంటంటే, ఈ పప్పీసు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, మదర్ కడుపులో ఉన్నప్పుడు కూడా ప్లాజెంట్ అంటే ట్రాన్స్ప్లాజెంటల్ రూట్స్ కూడా మనకు వామ్స్ అనేవి ఎంటర్ అవుతుంటాయి. ఇంకా మదర్ వెల్పింగ్ అయిన తర్వాత మదర్ యొక్క మిల్క్ ద్వారా కూడా ఈ పప్పీస్కి జనరల్గా వామ్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంటాయి. అందుకే మనం మదరు పప్పీస్ పెట్టిన ఒక 2 to 3 వీక్స్లోనే మనం కంపల్సరీగా డీవార్మింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. లేని ఏడలా జనరల్గా చూస్తుంటాం మనం. చాలా మంది సార్ మా పప్పీస్ 1 month లోపలే చనిపోతుంటాయి, రీజన్ ఏంటో అర్థం కావట్లేదు అంటారు. మీ మెయిన్ రీజన్ ఏమి ఉండొచ్చు అంటే, జనరల్గా మదర్ నుంచి ఇంతకుముందు చెప్పినట్టు మీకు ట్రాన్స్ప్లాజెంటల్ రూటు, నెక్స్ట్ ట్రాన్స్మమ్మరీ రూటు, ట్రాన్స్ప్లాజెంటల్ అండ్ ట్రాన్స్మమ్మరీ రూట్ ద్వారా కూడా వామ్స్ వెళ్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ పప్పీస్కి 21 days క్రాస్ అవుతుందో అప్పుడు ఆ వామ్స్ కాస్త అడల్ట్ అయిపోయి ఆ పప్పీస్ యొక్క డెత్ చూస్తుంటాము. అందుకే తప్పనిసరిగా మనం ఆ 2 to 3 వీక్స్ రాగానే మనకు డీవార్మింగ్ స్టార్ట్ చేయాలి. అప్ టు 12 వీక్స్ వరకు ఎవ్రీ 21 daysకి మనం డీవార్మింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అయితే జనరల్గా అడుగుతుంటారు, సార్ మా పప్పీస్లో వామ్స్ ఉన్నట్టు మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు జనరల్గా సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే, ఏదైతే పప్పీస్లో వామ్ బాడీలో ఉంటుందో జనరల్గా వామిటింగ్స్, మోషన్స్, పాట్ బెల్లీ కండిషన్, సరైన ఎదుగుదల లేకపోవడం, డ్యామేజ్ కావడం, బాడీ మనకు ఆర్గాన్స్ డ్యామేజ్ కావడము లాంటి మనకు లక్షణాలు చూస్తుంటాము. ఇలాంటి లక్షణాలు ఉన్న పప్పీస్లో జనరల్గా మన దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ వెటనరీ దగ్గర తీసుకెళ్తే ఫీకల్ శాంపిల్ టెస్ట్ చేయించినట్టయితే మనకు అందులో బాడీలో ఉన్న వామ్స్, అంటే జనరల్ వామ్స్ అంటే జనరల్ అనుకుంటాం ఒకటే టైప్ అనుకుంటాం, కానీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సెస్టోడ్స్, ట్రెమటోడ్స్, నెమటోడ్స్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వామ్స్. దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్ యూజ్ చేసినట్టయితే ఆ వామ్ బాడీని తగ్గించుకోవచ్చు. అయితే చాలా మంది ఇంకో డౌట్ అడుగుతుంటారంటే, సార్ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకు నెక్స్ట్ కొంతమంది ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటే, దీనికి అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈ కొన్ని టైప్స్ ఆఫ్ వామ్స్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే సెస్టోడ్, ట్రెమటోడ్, నెమటోడ్స్ వామ్స్లో కొన్ని జూనోటిక్ ఇంపార్టెంట్ అంటే పెట్స్ నుంచి మనుషులకు సంక్రమించే డిసీజ్ని మనం జూనోటిక్ ఇంపార్టెంట్ అంటాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్, కిడ్స్, చిల్డ్రన్స్, క్యాన్సర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్, ప్రెగ్నెంట్ ఉమెన్స్, వీళ్ళల్లో జనరల్గా ఇమ్యూనిటీ పవర్ అంటే తక్కువ ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళలో ఇలాంటి డిసీజ్ ట్రాన్స్మిట్ కావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మనం వాళ్ళు ఉన్న ఏరియాలో కంపల్సరీగా డాగ్స్ని పీరియాడికల్గా డీవార్మింగ్ చేసుకోవాలి. అయితే పీరియాడికల్ డీవార్మింగ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే, చాలా మంది అడుగుతారు, సార్ ఎలాంటి డీవార్మింగ్ యూజ్ చేయాలి, మార్కెట్లో దొరికే డీవార్మింగ్ అని యూజ్ చేసుకుంటే సరిపోద్దా అంటే, దీన్ని మనం కొద్దిగా ఆలోచించుకోవాలి. ఇందులో ఏంటంటే, ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వామ్స్ ఉంటాయి. ఆ వామ్స్ తగ్గట్టు మనం డీవార్మింగ్ చేసినట్టయితే ఆ వామ్స్ని మనం ఇరాడికేట్ చేయొచ్చు. లేని ఏడలా ఇష్టం మనకు బాడీ వెయిట్ తగ్గట్టు యూజ్ చేయాలి. వాటి యొక్క డోసేజ్ కంపల్సరీ, బాడీ వెయిట్, వాటి యొక్క ఇమ్యూన్ సిస్టము అన్ని బాగున్నప్పుడు దానికి తగ్గట్టు యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనం కనుక డీవార్మింగ్ యూజ్ చేసి పీరియాడికల్గా డీవార్మింగ్ చేసుకున్నట్టయితే వామ్ బాడీని తగ్గించుకొని పప్పీస్లో డెత్ రేట్స్ ప్లస్ వాటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఖమ్మం పెట్ కేర్ క్లినిక్, రాపర్తి నగర్ 2. థ్యాంక్ యూ.